వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. పిఠాపురం ప్రచారంలో ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు పయనం అయినందున నేడు తెనాలి, గురువారం నెల్లిమల్లలో జరగవలసిన పర్యటనలు వాయిదా పడ్డాయి. పర్యటనకు సంబంధించి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేయగా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లు తెలియటంతో జోష్ మీద ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక ఇంత నిరాశకు గురయ్యారు. కొత్తపేటలోని రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు నిరుద్యోగ యువకులకు స్కిల్ ఇండియా నిర్వహిస్తున్న టైలరింగ్, కంప్యూటర్ కోచింగ్, బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్ సంబంధించి 2వ విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ ను అందజేశారు. కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు వలా కీర్తిరాధ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జనశిక్షణ సంస్థ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగభూషణ్ రావు, బ్యూటీషియన్ ట్రైనర్ కె తనూజ, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, వి హారిక, కొల్లి పూర్ణిమ, సంగీత, కావేరి తదితరులు పాల్గొన్నారు. నేను కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంది. నాకు 25 ఇయర్స్ నుంచి కంప్యూటర్ క్లాసెసే చెప్తున్నాను. ఈ సార్ వచ్చేసి మనకి జేఎస్ఎస్ గ్రూప్ తరపున, జనశిక్షణ తరపున మేము కంప్యూటర్ ట్రైనింగ్, టైలరింగ్, బ్యూటీషియను, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఉన్నాయి మేడం గారు అని చెప్పారు సార్. అప్పుడు నేను కంప్యూటర్ కూడా ఇస్తే పిల్లలందరికీ ఏ జాబ్కి అప్లై చేసినా కానీ కంప్యూటర్ అడుగుతున్నారు. ఫస్ట్ కంప్యూటర్ లేదు. నేను అడిగాను సార్ని, సార్ ఇలాగా నేను కంప్యూటర్ నేర్పిస్తాను సార్, 25 ఇయర్స్ నుంచి చెప్తున్నాను, సో మనకి లేడీస్ అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, టైలరింగ్, బ్యూటీషియన్ ఇవన్నీ నేర్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పాను. చెప్తే ఓకే మేడం గారు, అయితే కంప్యూటర్ అయితే మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, టైలరింగ్ ఉంటుంది, బ్యూటీషియన్ ఉంటుంది. తెనాల్లో 2 ఉన్నాయి, ఒకటి చెంచుపేటలో ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కంప్యూటర్ కానీ, టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, మగ్గం వర్క్ కానీ ప్రొఫెషనల్స్, ట్రైనర్స్ ఉన్నారండి. అందరూ ఎక్స్పీరియన్సే. అటు టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే టీచర్స్గా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా, మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. ప్లస్ నేర్చుకోవాలి అనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తక్కువ ఫీజు తోటి మంచిగా స్కిల్ ఇండియా తరపున సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందని చెప్పి నేను సార్కి అప్రోచ్ అయ్యాను. ఇది 1979వ సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 70,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చామండి త్రూఅవుట్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. ఇదివరకు 22 మండలాలు ఉండేవి, దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఇంకా తగ్గించారు. అయినా మేము దీని కోర్సులు ఇచ్చుకుంటూ మెయిన్గా దీంట్లో నియోలిటరేట్స్, ఇల్లిటరేట్స్, రూడిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇవ్వటం అంటే కష్టం కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ వృత్తులు నేర్చుకొని కుటుంబానికి ఒక ఆదాయం సంపాదించుకోవడానికి ఈ విధంగా మేము రూరల్ ఏరియాలో తిరిగి సెమీ అర్బన్ ఏరియాలో ట్రైనింగ్స్ ఇస్తూ వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మేము కొంచెం కృషి చేయిస్తున్నామండి. ఇది ప్రస్తుతం మేము 2 months నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద పెట్టామండి. దీనికి ఏంటంటే షార్ట్ పీరియడ్, దీనికి ఏంటంటే నామినల్ ఫీజు కలెక్ట్ చేసుకునేసి దీనికి ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి 1 month, 2 months ప్రకారంగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. ప్రజెంట్
కోర్స్ పూర్తయిన వాళ్ళకి సర్టిఫికెట్లు మా తరపున సర్టిఫికెట్స్ అవి ఇస్తున్నాము. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చందు సాంబశివరావు, వనమా నరేంద్ర కుమార్, శనక్కాయ అరుణ ఇతర నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి అన్నారు. రాష్ట్రంలో అసమర్థ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ నేతలు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మీరందరూ కూడా మేమందరం కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కలుపుకొని పోయి మీతో పాటు కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే మీకోసం సైనికులుగా పనిచేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిడుగురాళ్ల మాధవి గారు సోదరి గారిని కూడా చెబుతున్నా, మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలి. మీ వెనకాల నిలబడేటటువంటి శక్తి ఈ రోజు ఎక్కడన్నా ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది పెద్దలందరూ కూడా గ్రహించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుకునేటటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ సహకారాన్ని మరింతగా ఉండాలని. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే రెండు కళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టడం. కాబట్టి ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో నేటి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ విధానాన్ని ఎన్నికల కమిషనర్ నిలిపివేశారు. సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేయడంతో నేటి నుండి 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఇబ్బంది పడే వారి ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని, మిగతా వారికి సచివాలయం వద్దే పెన్షన్ ఇవ్వాలని ఈసీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఇబ్బంది లేకపోతే ప్రశాంతంగా ఉందని రాస్తాం, అంతేగాని తీయొద్దని చెప్పకూడదు. అది రాయించాలి బాబుకి, మళ్ళీ పెట్టుకోవడానికి ఏప్రిల్ 15 లోపు బై పోస్ట్ వస్తుంది. చేంజెస్ కూడా కన్సర్న్ డిఎల్ఓ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రద్దయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. తీవ్ర జ్వరంతో హైదరాబాద్కు పయనం. పదకొండు సంవత్సరాల చిన్నారిపై హత్యాచారానికి యత్నించిన 72 ఏళ్ల వృద్ధుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.